గురుకులాలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం అంటున్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. గురుకులాల వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటాయనడం బాధాకరమన్నారు. గురుకులాలతో పేద, బడుగు, బలహీన వర్గాలకు మంచి విద్య అందుతుంది అన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ గురుకులాల సంఖ్యని పెంచారని, ప్రతి పేద విద్యార్థిపై 1,25,000 రూపాయలను ఖర్చు పెట్టామని చెప్పారు. ప్రస్తుతం కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పిల్లలకు రకరకాల కోచింగ్స్ ద్వారా వాళ్ళ ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్నో రకాల కోర్సెస్ కూడా మరి ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతకుముందు దేశంలో ఈ ఈ గురుకుల సిస్టంలో అంటే సోషల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ ఏ వెల్ఫేర్ అయినా కావచ్చు, మరి సైనిక్ స్కూల్స్ ఎక్కడ లేవు. దేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో లా కాలేజెస్ ఎక్కడ లేవు. అదేవిధంగా ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, అదేవిధంగా వొకేషనల్ కోర్సులు కావచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్ కళాశాలలు కావచ్చు, స్టడీ సర్కిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఇక్కడ మరి పెద్ద సంఖ్యలో పెంచి దాదాపుగా 4,50,000 మంది విద్యార్థులకు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కల్పించేటువంటి ఒక ప్రయత్నం గొప్పగా జరిగింది అని అంటే దేశంలో అది తెలంగాణ రాష్ట్రంలోనే గత ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఇందులో కాంపిటీషన్ విద్యలో ఏ బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనారిటీ కానీ తట్టుకునే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఏవైతే ఈ గురుకుల కళాశాలలు వచ్చిన తర్వాత వాళ్ళు ఈ కాంపిటీషన్ విద్యా విధానంలో కూడా గొప్పగా తట్టుకొని, ఒక్క మాటలో చెప్పాలంటే ఎంబీబీఎస్లో 2016 సీట్లు సాధించినటువంటి ఘనత, అదేవిధంగా బీడీఎస్లో 911 సాధించినటువంటి వేలాది మంది విద్యార్థులు అగ్రికల్చర్ బీఎస్సీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఐఐటి కావచ్చు, ఐఐఎం కావచ్చు, మరియు దేశంలో విదేశాలలో ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి యూనివర్సిటీలలో అడ్మిషన్స్ పొంది ఇప్పటికే వేలాది మంది విదేశాలలో చదువుకునేటువంటి అవకాశం కలిగింది అని అంటే అది గురుకుల పాఠశాలల ద్వారా, గురుకుల పాఠశాల విధానం ద్వారా అని మాత్రం ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మరి ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం, విద్యార్థులకు ఉన్నతమైనటువంటి చదువును అందించేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఒకవైపు జరిగితే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దీన్ని ఖ్యాతిని, స్థితిని పెంచి ఇంకొక 5 లక్షల మందికి ఉన్నత విద్యను అందించేటువంటి ప్రయత్నం జరగాల్సింది పోయి ఈ గురుకులాల మీదనే ఒక ఉక్కుపాదాన్ని మోపేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది మేము ప్రజలకు ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక